ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడబోయేది హైదరాబాద్ రోడ్ల మీద రోజు మన చెవుల్ని పగలగొడుతున్న ఒకటే సమస్య గురించి. అదే హార్న్ హడావిడి. రెడ్ సిగ్నల్ పడగానే వెనకతల కార్, బైక్, ఆటో అందరూ ఒక్కసారిగా టిమ్ 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 అంటూ హార్న్ ఫెస్టివల్ మొదలు పెడతారు. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పారడైస్ ఇలాంటి పెద్ద జంక్షన్ లో సౌండ్ లెవెల్ కొన్నిసార్లు 110 డెసిబెల్స్ దాటేస్తుంది. అంటే రాక్ కాన్సెప్ట్ లెవెల్లో. ఇలా కొనసాగితే వినికిడి పోవడం, స్ట్రెస్, బీపీ ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ గ్యారంటీ. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఉంది. ఇప్పటికే ఇది ముంబై, బెంగళూరులో సూపర్ హిట్ అయింది. మరి దీని పేరేంటో తెలుసా? హాంక్ మోర్ వెయిట్ మోర్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సౌండ్ సెన్సర్లు ఫిక్స్ చేస్తారు. రెడ్ సిగ్నల్ పడగానే ఎవరైనా అనవసరంగా హార్న్ కొట్టారంటే ఆ సౌండ్ లెవెల్ లిమిట్ దాటితే సిగ్నల్ ఆటోమేటిక్గా మరో 10 to 20 సెకండ్లు రెడ్ సిగ్నల్ ఉంటుంది. అంటే నువ్వెంత ఎక్కువ హార్న్ కొడతావో అంత ఎక్కువ వెయిట్ చేయాల్సిందే. హార్న్ ఆపేస్తేనే గ్రీన్ వస్తుంది. ఇదే మాయ. ముంబైలో ఇది ఆల్రెడీ 2020లో స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా 60% హార్న్ తగ్గిపోయింది. బెంగళూరులో ఈ ఏడాది జూన్లో ట్రై చేశారు. అక్కడ కూడా సూపర్ రిజల్ట్స్. మరి ఇది ఎప్పుడు హైదరాబాద్కి వస్తుందో? ఇంత సింపుల్, ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ ఇక్కడ పెడితే గచ్చిబౌలి జంక్షన్ నుంచి పంజగుట్ట సర్కిల్ వరకు శాంతి దొరుకుతుంది. పర్యావరణ వేత్తలు కూడా ఇదే అంటున్నారు. హైదరాబాద్లో ఈ విధానం వస్తే శబ్ద కాలుష్యం ఒక్కసారిగా 50 నుంచి 60% తగ్గే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఈ హాంక్ మోర్ వెయిట్ మోర్ స్కీమ్ తీసుకొని వస్తే బాగుంటుందా లేదా? కామెంట్స్ లో రాసేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తే బహుశా ఎవరో అధికారులు చూసి నిజంగానే అమలు చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.